లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనము ఇలా సెలవిస్తూ ఉంది. ఆ గడియలో ఏమి చెప్పవలెనో పరిశుద్ధాత్మ మీకు నేర్పును అని. చూడండి, అక్కడ సందర్భం కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడు మన యొక్క జీవితాలలో ఉన్న సందర్భాలు మనం తీసుకుందాం. ఏ సందర్భంలో దేవుడు ఆ గడియలో అని చెప్తూ ఉన్నాడు? ఆ గడియ. హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేనప్పుడు ఆ గడియ. లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవ్వలేని ఆ యొక్క డౌట్లో, లేకపోతే భయంగా ఉంటుంది చూడండి, భయాందోళనతో ఉంటాము ఆ గడియలో. లేదన్నా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, లేదన్నా ఇంకా మన కుటుంబ సమస్యలు ఏవైనా కానీ, ఈ రోజుల్లో డివోర్సెస్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అసలు అక్కడ పోయి ఏం మాట్లాడాలి, నా భర్తను ఎట్లా ఒప్పించాలి, నా భర్త భార్య గురించి ఆలోచిస్తూ మేము ఎలా కలిసి ఉండాలి, అయ్యో నేను ఎలా మాట్లాడాలి, అతను ఎలా ఒప్పించాలి, లేదంటే భర్త మంచిగా కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే భర్త కూడా ఆలోచిస్తుండొచ్చు, నా భార్య ఎలాగైనా సరే మేమిద్దరం కలిసి ఉండాలి ఒకవేళ ఆయన అనుకుంటే. ఆ గడియలో ఏం మాట్లాడాలి? ఎప్పుడు ఈ యొక్క జీవితకాలం అంతయు మన బ్రతికి ఉన్నన్ని రోజులండి, చచ్చిపోయిన తర్వాత దేవుడు చూసుకుంటాడు అనుకోండి, బ్రతికి ఉన్నన్ని రోజులు ఈ లోకంలో ప్రతి గడియ మనకి ఏదో ఒక అవసరత ఉంటూనే ఉంటుంది. ప్రతి క్షణం. గడియ అంటే గంట, ఒక గంట, ఒక గడియ, ఒక సమయం, ఒక సందర్భం, అది ఏదైనా కావచ్చు. చాలా సిచ్యువేషన్స్, సందర్భాలు మన యొక్క కుటుంబాలలో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ప్రతి సందర్భాన్ని కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనము నడిపింపబడకపోతే పడిపోతాము. ఎక్కడ పడిపోతామంటే పాపంలో పడిపోతాము, బాధలో పడిపోతాము, నిరుత్సాహంలో పడిపోతాము, నిస్పృహలో పడిపోతాము. ఒక్కొక్కసారి లేవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా మనకి చేయి ఇచ్చి అందించి నేను సహాయం చేస్తాను అనే నాదుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, దేవుడు తప్ప. ఆ సమయంలో మనందరికీ గుర్తు రావాల్సింది ఏంటి అంటే, ఆ దేవాదేవుడు అప్పుడు గుర్తు రావడం కాదు, అంతకన్నా ముందే గుర్తు రావాలి, పడిపోకముందు. సరే, పడిపోయిన తర్వాత అయినా నాకు గుర్తుకొస్తున్నాడండి దేవుడు, మరి ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన మనందరికీ ఉండొచ్చు. ఎందుకంటే మనం అందరం మనుషులు, అంత పర్ఫెక్ట్గా ఉండం. కాబట్టి ఆ దేవాదేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు చూద్దాం. లూకా 12:12 మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటి అంశం ఏంటి అంటే, ఆ గడియలో ఏమి చెప్పవలెనో పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పిస్తాడు. ఇప్పటి నుంచి ఈ వాగ్దానం ఎత్తిపడదాం. మనం వాక్యం చెప్తున్నామా, బయటకి ఎక్కడికైనా వెళ్తున్నామా, ఇంకేదైనా అండి, అది మీ సందర్భానికి అన్వయించుకోండి, ఓకేనా? అదేవిధంగా యోహాను సువార్త 14:16 దగ్గరికి రండి. యోహాను సువార్త 14:16. ఇక్కడ ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఒక ప్రమాణాన్ని ఇస్తున్నాడు, ఒక ప్రామిస్ని ఇస్తున్నాడు. మనందరికీ కూడా ఒక ప్రామిస్ని ఇస్తున్నాడు. దేవుడు ఇవ్వడం ఏంటి ప్రామిస్? దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మనం అనుకుంటాం కదా, మనం ఏదైనా చర్చికి వెళ్తున్నప్పుడు, లేదంటే చర్చికి వెళ్ళకపోయినా నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, చీరిస్తాను, మరియ తల్లికి కొబ్బరికాయ కొడతాను, లేదంటే క్యాండిల్ పెడతాను, లేదంటే ఇంకొంచెం అమౌంట్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, లేదంటే కిరీటాలు, బంగారు కిరీటము, వెండి కిరీటాలు ఇస్తాను అని మొక్కుకుంటారు. ఇప్పుడు మర్చిపోయి ఉండొచ్చు, ఎవరో మర్చిపోయారని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే అవన్నీ మొక్కులు చేసి కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అంటే ఇవన్నీ ఏంటంటే మనం చేసే ప్రమాణాలు నీళ్లు తాగినట్టుగా ఉంటాయి. ఒక వ్యక్తి వచ్చి డబ్బులు అడిగాడు అనుకో, ఏమంటాం? చేస్తానులే, చూస్తానులే అంటాం. డైరెక్ట్ చెప్పాం, లేవు అని డైరెక్ట్ చెప్పాం. ఆ వ్యక్తి ఇంకో 10 సార్లు తిరిగి 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 బిడ్డ అలసిపోవాలి. నువ్వు నేను ఇవ్వనంటే కనీసం పక్కనే అడుగుతాడు ఇక వెళ్ళి. కానీ తిప్పించుకుంటాం చూడు యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్ దేవుడికి నచ్చదండి. అందుకే దేవుడు ఈ మనుషుల్లాగా మానవుల్లాగా కాదు, మనలాగా కాదు. దేవుడు సర్వాంతర్యామి కాబట్టి, పరిశుద్ధాత్మతో ప్రేరణతో నింపబడిన బిడ్డలు కూడా దేవుని పోలి ఉంటారు. కాబట్టి ఆ దేవాదేవుడు మనకేం చెప్తున్నాడంటే, నేను మీకు ఒక వాగ్దానం ఇచ్చాను, అది మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. దేవుడు చెప్తున్నాడు, మీరు మర్చిపోయారు, ఈ ప్రపంచం మొత్తం మర్చిపోతుంది. నేను చేసిన ప్రమాణాలు మర్చిపోయావు, నువ్వు చేసిన ప్రమాణాలు మర్చిపోయావు, ఈ ప్రపంచం మొత్తం చేస్తున్న ప్రమాణాలు మర్చిపోయావు. రోజు ఎన్నో మాటలు వింటాం ఈ లోకంలో, టీవీ న్యూస్లలో కానివ్వండి, ఛానల్స్లో కానివ్వండి, సీరియల్స్లో కానివ్వండి, మూవీస్లలో కానివ్వండి. నువ్వు బయటికి వెళ్తే 10 మంది వచ్చి మాట్లాడతారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఇంకేం మాట్లాడినా. ఆ అన్ని మాటలలో, ఆ బిజీ లైఫ్లో దేవుడిచ్చిన ప్రమాణాన్ని మనం మర్చిపోతాము. కానీ నువ్వు నేను చాలా తెలివి కలలో తెలుసా. మనం ఎవరికైనా ఒక మాట ఇస్తే మర్చిపోతామేమో, కానీ వాళ్ళు మనకు ఒక మాట ఇస్తే మనం మర్చిపోం. ఇప్పుడు ఏ అండ్ బి అన్నారు, నేనే ఉన్నాను, ఎవరికో మాట ఇచ్చాను, నేను ఇది మర్చిపోతాను. కానీ నాకు ఆ బిడ్డ ఇస్తా చూడండి మాట, అది గుర్తుపెట్టుకుంటాను నేను. ఎందుకు? ఆమె నాకు ఇచ్చేది కాబట్టి. నేను ఇచ్చేది మర్చిపోతాను, కానీ ఆమె నాకు ఇచ్చేది నేను గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడు కూడా కావాలి కావాలి, రావాలి రావాలి, పొందాలి పొందాలి పొందాలి, ఇదే మన బాధ. కానీ
ఎప్పుడు కూడా ఇవ్వాలి అనే ఆలోచన మనలో లేదు. దేవుడు ఎప్పుడైనా ఇచ్చేవాడండి. కృపనైనా, అనుగ్రహాన్నైనా, ఆశీర్వాదమైనా, అభిషేకమైనా, పరిశుద్ధాత్మనైనా, ఇంకా దేన్నైనా ఆ దేవాదేవుడు ఇచ్చేవాడు. నీటి బుగ్గ వలె ఊరుతూనే ఉంటుంది మన తండ్రి దగ్గర. అందుకే సంపద అయినా, బాధలైనా, దుఃఖమైనా, అది ఏదైనా అండి, ఆ దేవుడి దగ్గరికి వచ్చి మనం సబ్మిట్ చేసినప్పుడు, నాకు ఉన్నది ఇంతే అయ్యా, నాకు ఉన్నది ఇంతే అయ్యా, దీన్ని మార్చయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడంటే, అమ్మ ఉన్నది ఇంతే కానీ నేను అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఏ విధంగా అయితే ఆ దేవాదేవుడు 5,000 మందికి ఆహారం కావాలన్నప్పుడు శిష్యులందరూ భయపడి వాళ్ళు అంటున్నారు, ఇంతమందికి మేమెలా తీసుకొచ్చేది, 240 దినాలలో ఏమో కావాలి, కాబట్టి పంపించేయండి అయ్యా అంటున్నారు శిష్యులందరూ. ఏసై దగ్గర అప్పటి వరకు ఉన్నారు, ఏసై చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు. ఆ సమయంలో ఏమైనా పంపించేయండి అయ్యా అంటున్నారు. కానీ దేవుడు చూశాడు వాళ్ళ బాధని. 3 రోజుల నుంచి నా బిడ్డలు ఎక్కడున్నారు? పబ్బులలో కాదు. ఎక్కడున్నారు నా బిడ్డలు? థియేటర్లలో కాదు. ఎక్కడున్నారు నా బిడ్డలు? దేవుడి వాక్యం వింటున్నారు. సినిమాలు కాదు, సీరియళ్ళు కాదు, పిచ్చి పిచ్చి వేషాలు కాదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదు. నా బిడ్డలు నా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, నా వాక్యం వింటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సమృద్ధినిస్తాను. ఆ సమృద్ధి ఎంత గొప్పదంటే 2 చేపలు 3 రొట్టెలు 5 రొట్టెలు 7 సంపూర్ణముగా అందరికీ 5,000 మందికి ఒక్కరికి కూడా కొరత లేకుండా ఆ దేవాదేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు? నేను అనుకుంటాం కదా, అయ్యో ఇక్కడ గంట సేపు ప్రార్థన అండి, సమయం అంతా వేస్ట్ అయిపోతుందో ఏమో. నేను ఇలా అనుకుంటా, కానీ దేవుడు ఎలా చూస్తుంటాడంటే మన హృదయాన్ని చూస్తుంటాడు. నా బిడ్డ ఈరోజు దేనికోసం సమయాన్ని వెచ్చిస్తుంది? దేని చూస్తూ ఉంది? నన్నే చూస్తుందా? వ్యర్థమైన వాటిని చూస్తుందా? వ్యర్థమైన వాటిని చూస్తుంది కాబట్టి వ్యర్థంగానే ఉంటుంది జీవితం. వ్యర్థము కాకుండా ప్రతి సమయాన్ని, గడియని, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటుంది నా మహిమార్థమై. కాబట్టి నా బిడ్డ నాకు సమయాన్ని ఇస్తుంది. కాబట్టి నేను ఉత్తగా ఎలా ఇడిచిపెడతాను నా బిడ్డని? సగం సగం ఆశీర్వాదంతో ఇలా ఇడిచిపెడతాను నా బిడ్డని? అసంపూర్ణంగా ఎలా దీవిస్తాను నా బిడ్డని? సంపూర్ణముగా దీవిస్తాను. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అభివృద్ధిని, ఆనందాన్ని, అభిషేకాన్ని, ఐశ్వర్యాలని అన్నిటినీ తెస్తాడండి. అందుకే ఆ దేవదేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, నేను మీకు ఒక వాగ్దానం చేశాను, మీకు గుర్తుందా? ఎన్నో వాగ్దానాలు ఎవరెవరో చేశారు, అవన్నీ గుర్తుపెట్టుకున్నారు. సఫర్ అవుతున్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తానారండి, వీళ్ళు డబ్బులు ఇస్తానారండి, రేపు అప్పు కట్టాలండి. వాళ్ళు ఏదో ఇస్తారన్నారండి, వీళ్ళు ఏదో ఇస్తారండి, రేపు ఇది చేయాలండి అన్నావే కానీ, దేవా నువ్వు తీసుకో అయ్యా ఈ యొక్క పరిస్థితిని నీ కంట్రోల్లోకి. పరిశుద్ధాత్మ దేవా ఈ సమస్య మీదకి నువ్వు దిగిరా అయ్యా అని మనలో ఎంతమంది ప్రార్థిస్తలేమని దేవాదేవుడు బాధపడుతూ అంటున్నాడు. నేను నీకు చేసిన వాగ్దానం ఏంటంటే, యోహాను సువార్త 14:16 నేను తండ్రిని ప్రార్థింతును. ఎప్పుడు ప్రార్థిస్తాడంట దేవుడు? యేసయ్య ఎప్పుడు ప్రార్థిస్తాడంట తండ్రిని? చెప్తున్నాడు. ఇదిగో 15 దాని పైన వచనం, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటింతురు. ఇన్ని రోజుల నుంచి అక్క వాళ్ళు వాక్యం చెప్తూనే ఉన్నారు. ఆజ్ఞలు ఏంది? 2. దేవుని ప్రేమించాలి, అదేవిధంగా నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగు వారిని ప్రేమించాలి. యాక్చువల్లీ ఒకటే ఆజ్ఞ అది. ఈ ఆజ్ఞ ఎట్టిదో ఈ ఆజ్ఞ కూడా అట్టిదే అన్నాడు యేసయ్య. అంటే 2 ఒకటే ఆజ్ఞ. ఇంకా మన మీద భారం లేదు అసలు. మనకేం బలులు సమర్పించాల్సిన అవసరం లేదు. కేవలం ఒకటే, హృదయం అనే బలిని ఇచ్చేస్తే చాలు దేవుడికి. అది దేవాతి దేవుడు నిలువున్నప్పుడు, కొలువున్నప్పుడు, ఆ హృదయాన్ని మలుపుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో తీసుకెళ్తున్నప్పుడు ఇంకా నీకు భయం ఎందుకుంటుంది? భయం ఉండదు. ఇక చిన్న పాపో బాబో తన తండ్రి గాల్లో ఎగిరేస్తున్నప్పుడు నా తండ్రి తప్పక పట్టుకుంటాడనే నమ్మకంతో కేరింతలు కొడుతుంటుంది. గాల్లో, నేల మీద కాదు. గాల్లో కేరింతలు కొట్టడం ఏంటి? చిన్న పాప తండ్రి మీద నమ్మకం. తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆ పసికందు అమ్మని చూస్తుంది, పాలు తాగుతుంది, నవ్వుతుంది, హి అంటది, ఉహు అంటది. ఎన్ని కథలు పడుతుందో కదా చిన్న పాప. ఎస్ అంటే మన లాంగ్వేజ్లో చెప్తున్నానండి. ప్రపంచం గుర్తురాదు ఆ పసికందుకి. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా, ఈ చిన్న పిల్లవాడి వలె మారితే తప్ప ఎవడు కూడా దేవుడి రాజ్యానికి వారసులు రాలేరు, పరలోక రాజ్యానికి. టాక్టిక్స్ వద్దు, ఇది అవుతుందా అనే ఆలోచన వద్దు, ఇది అవ్వదేమో అనే ఆలోచన వద్దు. అయ్యో దేవుడికి ఇదేలా సాధ్యమవుతుందండి, ఈ ప్రాబ్లం ఇలా వచ్చిందండి. ప్రాబ్లం ఎలా వచ్చిందో దేవుడికి తెలుసు, ప్రాబ్లం ఎలా పోతుందో కూడా దేవుడికి తెలుసు.
20 లక్షలు కట్టాలి, 30 లక్షలు కట్టాలి, కోటి రూపాయలు కట్టాలి, లేదంటే లక్షలు కట్టాలి, లేదంటే ఏమీ లేదు అసలు ఇంట్లో. కానీ ఎక్కడి నుంచి తింటున్నామో దేవుడికే తెలియాలి. చాలామంది మనకు తెలుసు. కొంతమంది దేవుడు చెప్తున్నాడు, కృతజ్ఞతపూర్వకమైన హృదయం ఇప్పుడు బయటపడుతుందండి. ఏమీ లేనప్పుడే నీ యొక్క కుటుంబ సభ్యులలో నిజమైన బంధువు ఎవరో బయటపడుతుంది. నీకు నాకు ఒక్క తినడానికి చిల్లి గవ్వలేనప్పుడే ఆధ్యాత్మికమైన బృందము లేదంటే ఆధ్యాత్మికమైన సంబంధంలో ఉన్న వాళ్ళు ముందుకొస్తారు. కానీ రక్త సంబంధికులు ఎవరు రారమ్మా, రారు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసు ఇక్కడ, మీరు నన్ను ప్రేమించాలి, అయితే ప్రేమించిన వాడు ఆ దేవాతి దేవుని పాటించక ఉండడు. ఇప్పుడు నీ భర్త నువ్వు ప్రేమించావు, నీ భర్త ఏమన్నాడంటే నాకు చేతగాట్లేదో లేకపోతే ఏదో కొంచెం రూడ్గా మాట్లాడాడు అనుకోండి, కొంచెం గట్టిగా మాట్లాడాడు, ప్రేమించావు కాబట్టి ఏం చేస్తావు, కొంచెం కామ్గా ఉంటావు, కోప్పడవు ప్రతిదానికి. దేవుడు అంతకన్నా గొప్పవాడు కదా. దేవుడిని ప్రేమించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు తీసుకోగలగాలి, ప్రేమపూర్వకమైన మాటలు చెప్పినప్పుడు కూడా తీసుకోవాలి. అప్పుడే బాగుపడేది మనం, అప్పుడే మన జీవితాలు ముందుకెళ్తాయి. అంతేగాని హృదయంలో ఒక గిల్టీ ఫీలింగ్ పెట్టుకొని, అసూయ పెట్టుకొని, ఇట్లా అన్నాడా దేవుడు, నిజమేనా ఇట్లా అంటాడు అసలు దేవుడు, అంటాడమ్మా, అంటాడు. అందరితో దేవాదేవుడు ప్రేమగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. క్రమశిక్షణ నేర్పాలంటే గద్దిస్తాడు తండ్రి. తల్లి కూడా గద్దిస్తుంది ఒక్కొక్కసారి, ఒడిలో పెట్టుకున్నట్లే కాదు, ఒక్కొక్కసారి అదే ఒక వంటింట్లోకి వెళ్ళిన గంటతోటి ఒక్కొక్కసారి సురుక్కుమని వాత కూడా పెడతారు తల్లి. కొంతమంది ఎందుకు పెడతారు, పిల్లాడు తప్పిపోకూడదని, భవిష్యత్తులో ఘోరంగా మారకూడదు అని తప్పన తల్లిదండ్రులకు. కాబట్టి అలా చేస్తారు. చేసినంత మాత్రాన శత్రువులు అయిపోరు తల్లిదండ్రులు. అదేవిధంగా దేవుడు కూడా ఒక్కొక్కసారి మనల్ని సరిచేస్తాడండి. అందుకే మనం సామెతల గ్రంథంలో చూసాము, సొలొమోను జ్ఞాన గ్రంథంలో చూసాము, దేవుడు తండ్రి తన కుమారుల్ని సరిదిద్దుతాడు, క్రమశిక్షణలో నడిపిస్తాడు. అప్పుడు కొంచెం బాధ అవుతుంది, అయినప్పటికీ ఎప్పుడైతే దాన్ని మనం స్వీకరించి ముందుకు అడిగేస్తామో, ఈ మాట దేవుడు నాకే చెప్పాడు అని, అప్పుడు దెర్ ఈజ్ ద గ్రోత్. ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, ఆ యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్లో కూడా ఆటోమేటిక్గా ఎదుగుతామండి. అయితే ఈ రోజున ఆ దేవాదేవుడు ఏం చెప్తున్నా అంటే, నేను తండ్రిని ప్రార్థిస్తాను, నువ్వు నేను అనేక మందికి ప్రార్థన విన్నపాలు చెప్పి జోష్నకి చెప్పి అలసిపోయాం. జోష్న ప్రార్థించడం మానేస్తుంది సర్టెన్ టైం వస్తే. ఈవిల్ స్పిరిట్ పట్టుకుంటే, ఒకవేళ యేసు నామంలో పట్టుకోకుండా ఉండునుగాక, ఆమె హల్లెలూయా. ఒక్కొక్కసారి కుళ్ళు కుతంత్రం వస్తే, నేను వీళ్ళ కోసం ఎందుకు ప్రార్థించాలని అనుకుంటే ప్రార్థించదు. అప్పుడు ఎవరు నీకు నాకు దిక్కు, ఎవరు నీకోసం నా కోసం ప్రార్థించేది ఇది అనంటే యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన కోసం. ఆ తండ్రిని కన్నా, ఆ దేవుణ్ణే కన్నా మన మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది. అయితే నేను తండ్రిని ప్రార్థింతును, నీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఈ యొక్క అనుగ్రహం ఎందుకు, ఈ యొక్క అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడు మనకెందుకు అని మనం కొన్ని వచనాలు ధ్యానిస్తే అండి, షార్ట్కట్గా చెప్తాను. యోహాను సువార్త 14:26 ఒక వచనం ఉంది చూడండి, 25 కూడా చదువుతాను. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. శిష్యులకి దేవుడు చెప్తూ ఉన్నాడు యేసయ్య. ఏమని అంటే, నేను మీతో ఉన్నప్పుడే నేను మీతో ఈ మాటలు చెప్పాను. అవే మాటలు అంటే, నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు నా నామమున, యేసు నామమున పంపిస్తాడు. అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయమును బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. చూడండి, మనం ఇక్కడ ఒక అంశం ఆలోచించాలి. ఇప్పుడు యేసయ్య మోక్షారోహణ సమయంలో ఏం చెప్తున్నాడు శిష్యులకంటే, మీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, అయితే మీరు ఈ యొక్క ప్రాంతాన్ని విడిచి వెళ్ళొద్దు, యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు, ఎక్కడికి కూడా వెళ్ళొద్దు, మీరు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మని మీరు పొందుకునేంత వరకు, ఆదరణకర్త మీ మీదకి వచ్చేంత వరకు, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసాము. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ మాటలు మాట్లాడొద్దు, ఏమీ చేయలేరు, ఆదరణకర్త లేకపోతే మీరు ఎన్ని మాట్లాడినా వ్యర్థమే అని ఆ దేవాదేవుడు చెప్పాడు. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, అవునా? ఎస్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాక మునుపు ఒక్కసారి ఆలోచిద్దాము. అసలు శిష్యులు ఎక్కడున్నారు? మరియ తల్లి దగ్గర ఉన్నారు. ఎవరితో ప్రార్థన జరుపుతూ ఉన్నారు? మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అక్కడ ఉంది. యోహాను గారికి దేవుడు ఎవరినిచ్చారు? మరియ తల్లిని ఇచ్చారు. మరియ తల్లికి యోహాను గారిని ఇచ్చారు. అంటే అప్పటికి శిష్యులు మొత్తము మరియ తల్లి దగ్గరే ఉన్నారు. కరెక్ట్గా ఆలోచించాలి మనం.
పెంతకోస్తు పండుగ రోజున అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన జరుపుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అంటే ఆ తల్లికి పరిశుద్ధాత్మ అనుగ్రహం ఆల్రెడీ ఉంది. అందుకే అనుగ్రహ పరిపూర్ణురాలా. అనుగ్రహ పరిపూర్ణం అంటే ఎంత అనుగ్రహాన్ని పొందుకుందంటే, ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర 10 లక్షలు లేకపోతే పక్కింటి వాళ్ళు వచ్చి 10 లక్షలు కాదు 20 లక్షలు అడిగితే ఇవ్వలేం. మనం 10 లక్షలే ఉన్నాయి, లేదంటే అంత అమౌంట్ వద్దా, ఓకే తగ్గిద్దాం, 10,000 ఉన్నాయి, ఎవరో కొనుక్కుంటున్నారు, అంత లేదమ్మా మా దగ్గర అని. ఎస్, గ్లోరీ టు గాడ్. 10,000 ఉన్నాయా ఇవ్వండి అంటే మనం ఏమంటాం, అయ్యో లేవమ్మా 2,000 ఉన్నాయి, లేదంటే 1,000 ఉంది. 10,000 ఇచ్చే సామర్థ్యం లేదు మనకి. అదేవిధంగా 10,000 ప్లేస్లో ఆశీర్వాదం పెట్టండి. దేవుడిచ్చే అనేక ఆశీర్వాదాలు. ఇదే ఆశీర్వాదం ఎందుకు మరియ తల్లి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నామంటే, ఆ దేవాతి దేవుడు అమ్మ మరియ తల్లిని ఘనపరిచి మహిమపరిచి అదేవిధంగా అందరి ముందు హెచ్చించాడు కాబట్టి, ఆ తల్లిని పరలోక భూలోక రాజ్ఞ పెట్టాడు కాబట్టి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని ఏలిన వారే అంటున్నారమ్మా నీతో అని గాబ్రియల్ దూత అన్నాడు. అంటే ఎంత అనుగ్రహం అంటే, నువ్వు వెళ్ళి అమ్మా నాకు ఈ బాధ ఉంది అని అడిగితే ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్గా నీకు నాకు ఆశీర్వాదం ఇచ్చే అంత అనుగ్రహం అమ్మ మరి దగ్గర ఉంది. అంటే నువ్వు 10 లక్షలు అడుగుతావా, ఇచ్చేస్తుంది. అంటే ఆశీర్వాదం గురించి నేను మాట్లాడి కంపారిజన్ చేసి చెప్తున్నాను. చాలామంది అంటారు కదా, అయ్యో మరియ తల్లిని స్తుతిస్తున్నా. అట్లా కాదు, అది అట్లా కాదు. ఇప్పుడు నా దగ్గర నా భర్త సంపాదిస్తున్నాడు, నేను సంపాదించకుండా ఖాళీ కూర్చొని ఇంట్లో తింటున్నాను, ఓకేనా. ఈ సమయంలో నా భర్త ఇంట్లో కొంత డబ్బు పెట్టాడు, ఒక 10,000 పెట్టాడు అనుకోండి, నమ్మకుంటే పెడతారండి భర్తలు, పెట్టాడు అనుకోండి. ఆ 10,000 ఇప్పుడు ఎవరైనా అడిగితే ఇచ్చే సమర్థత నాకు వచ్చిందంటే ఎలా వచ్చింది? నా భర్త దాని మీద ఉన్న అధికారం నాకు ఇచ్చాడు. ఈ లోకంలో భర్తకి తండ్రికి తల్లికే మనకి ఇచ్చేంత అధికారం ఉంటే ఎవరికైనా మరి దేవుడికి ఎంత అధికారం ఉంటుందండి? సంపూర్ణంగా దేవుడు ఇచ్చేస్తాడు అమ్మ మరియ తల్లికి. అందుకే అనుగ్రహ పరిపూర్ణురాలా. ఆ తల్లి దీవిస్తే దీవింపబడతాం. అంతెందుకండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం ఏం సెలవిస్తుంది? ఇదిగో అబ్రహాము, నేను నిన్ను దీవిస్తున్నాను, నువ్వెవరినైనా దీవిస్తే దీవింపబడతారు, నిన్ను శపించిన వారిని నువ్వు శపించాల్సిన అవసరం లేదు, నేను శపిస్తానని దేవుడు అన్నాడా లేదా? ఎందుకు అంత ఘోరమైన మాట అన్నాడు? దేవుడికి విధేయత చూపించాడు అబ్రహాము. మరియ తల్లి ఆ అబ్రహాము కూడా తల్లే. విశ్వాసుల తండ్రి అని చెప్తున్న అబ్రహాం గారికి కూడా అమ్మ మరియ తల్లి తల్లే, ప్రవక్తల రాజ్ఞి. అయితే ఫుల్ ఆఫ్ గ్రేస్ అమ్మ మరియ తల్లి దగ్గరికి వచ్చి మనం డౌట్గా ఇస్తుందో ఏదో ఇస్తుందో, దేవదూత కాదుగా, దేవుడు కాదుగా, ఇట్లా కాదమ్మా మన ప్రార్థనలు. మరియ తల్లి గురించి షేర్ చేయడానికి బాగానే ఉంటుంది, ప్రవర్తించడానికి మన జీవితంలో అమ్మని ఒక భాగము చేసుకొని ఆ తల్లిని నా తల్లి అని మనము ఒక ఓన్ చేసుకోవడానికి, నా తల్లి అంతే అని అనుకోవడానికి చాలా శక్తి కావాలి, పరిశుద్ధాత్మ కృప కావాలి, విశ్వాసము కావాలి. అందుకే మనం అందరం అండి పాపాత్మను మనం ఒప్పుకుంటున్నాము కాబట్టి కనతరియన కథోలిక శ్రీ సభలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎందుకు అడుగుతామంటే, అందుకు అడుగుతాము. నీతిమంతురాలు కాబట్టి, పరిశుద్ధాత్మతో అమ్మ నింపబడి ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మతో ప్రేరణతో ప్రార్థన చేస్తే ఎవరి ప్రార్థన అయినా దేవుడు వింటాడు కాబట్టి. ఎక్కడుంది? యాకోబు రాసిన లేఖ మనకి 5వ అధ్యాయంలో ఉంది కదండి. నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది. ఏలియా ఆ కాలంలో ప్రార్థన చేశాడు. మన వంటి వాడే ఏలియా. ప్రార్థిస్తే దేవుడు వినలేదా? మరి ఏలియా ప్రార్థనే వింటే దేవుడు ఏలినరాలు అని అంటున్న అమ్మ మరియ తల్లి ప్రార్థన ఎందుకు వినడు? వింటాడు. కొలతలు చూస్తున్నాం మనం. కాబట్టి ఆ దేవదేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మని అమ్మ మరియ తల్లి పొందుకుందండి. మొట్టమొదటి అపోస్తురాలు, మొట్టమొదటి దేవుడి శిష్యురాలు, ఆ దేవాతి దేవుడికి బిడ్డ, ముద్దు బిడ్డ అమ్మ మరియ తల్లి. అందుకే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగితే ఏం చెప్తుంది తెలుసా? దేవుడి చిత్తం అయితే నేను నీకు ఇస్తానంటుంది. మనకి జపమాల 15 అనుగ్రహాలలో ఒక అనుగ్రహం ఇది. తర్వాత ఎప్పుడైనా మనం చూద్దాం. అయితే ఇక్కడ 26వ వచనంలో మనం ఏం చూసామంటే, నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయమును బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు శిష్యులకి తలపునకు తెస్తున్నది ఎవరు? ప్రార్థించండి అని చెప్తున్నది ఎవరు? దేవుడు మనతోటే ఉన్నాడని చెప్తున్నది ఎవరో ఉన్నారు అక్కడ. మరియ తల్లి ఉంది. కాకపోతే పరిశుద్ధమైన గ్రంథంలో ప్రతి ఒక్కటి అలా లిఖించలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు రివీల్ చేస్తాడు. ఆ సమయంలో వారందరూ కూడా మేబీ ఒక తల్లితో ఏ విధంగా అయితే సత్సంబంధాన్ని కలిగి, అమ్మ లేకపోతే ఎంత భయపడతాం కదండి ఇంట్లో. ఒక్కసారి ఆలోచించండి, అమ్మ లేకపోతే ఎంత భయం వేస్తుంది మనకి.
ఒక్కొక్కసారి మా అమ్మ వస్తుంది కదండి, ఈవెన్ నా భర్త ఉన్నా కూడా పక్కన, ఇప్పటికి కూడా ఊరి నుంచి వచ్చినాక 1 మంత్కు మా తల్లి మానేసిందండి. లిటరల్లీ చెప్తున్నాను, అందరి ముందు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించాల్సిందే మీరు అందరూ. మా అమ్మ కరెక్ట్ మా ఇంటికి రాక 2 నెలలు అయిపోయింది. అప్పుడైతే 2 నెలలు కూడా కాదండి, ఎక్కువనే అయింది. నేనే వెళ్ళాను అనుకుంటా మా అన్నయ్య వాళ్ళకి. ఎస్ ఎక్కువనే అయింది. రిట్రీట్ కంటే ముందు అనుకుంటా నేను ఒకసారి వెళ్ళింది అంతే. మా అమ్మ రావడమే మానేసింది. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎక్కడున్నావు బిడ్డ అంటే చేపల్లో అంటది, లేకపోతే అక్కడెక్కడ దివ్యవాలంటది, ఇంకెక్కడో అంటది. ఏమైనా డిస్టర్బ్ చేయడం వేస్ట్ అని మా అమ్మ డిసైడ్ అయ్యి కూర్చుంది. వెళ్తే బట్టుకోవడం వెళ్తుంది, లేకపోతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది, లేకపోతే అదే జమపురంలో ఉంటుంది, కానీ రావట్లేదు. అంతకుముందు కనీసం నేను ఫ్రీగా ఉన్నానని తెలిస్తే మెట్టు కూడా చర్చకు వస్తున్నాను బిడ్డ కలుస్తావా అని అడిగేది. బయటోళ్ళు కలిసినట్టే, బయటోళ్ళు అడిగినట్టు అడిగేదండి మా అమ్మ నన్ను. ఇప్పటికి కూడా నాకు సిగ్గుండాలి యాక్చువల్లీ ఇది చెప్పుకోవడానికి, కానీ ఏం చేయలేను కదండి, ఏం చేస్తాం, దేవుడు తెలుసు అదంతా. ఓకే, పక్కకు విడదాం. అయితే ఈ 26వ వర్షంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన తల్లి పక్కన ఒక 10 నిమిషాలు, లేదంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 నిమిషాలు కూడా అండి, ఒక 1 వీక్ ఉంది మన అమ్మ మనతో. మన భర్త ఎక్కడికో బయటికి వెళ్ళాడు, అవుటింగ్కి వెళ్ళాడు, ఇంకెక్కడికో వెళ్ళాడు. 10 రోజులు అమ్మతో ఉన్నావు, పెళ్ళి కాకముందు ఉన్నావు, 10 రోజులు మళ్ళీ ఇప్పుడు ఉన్నావు. సడన్గా 11వ రోజు అమ్మ వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి, వెళ్తే బాగుండు అనుకుంటామా? లేదు, అమ్మ ఇంకొక రోజు, ఇంకో 2 రోజులు ఉంటే బాగుండేది కదా. ఆ ప్రేమ అండి నిజంగా ఎంత భర్త దగ్గరైనా దొరకదండి. నిజం చెప్తున్నాను నేను, చాలా తక్కువ. ఆ తల్లి దగ్గర ఉన్న ప్రేమ సముద్రం, ఆ యొక్క స్పర్శ స్వస్థత. మా అమ్మ వేడిగా ఉంటుంది ఎప్పుడు. మా అమ్మని హగ్ చేసుకున్నప్పుడు 10th వరకు కూడా నేను హగ్ చేసుకొని పడుకునేదాన్ని. ఇంటర్మీడియట్లో చుక్కలు కనబడ్డాయి హాస్టల్కి వెళ్ళిన తర్వాత. అందుకే నేను మరి తల్లి ఎప్పుడూ వచ్చి ఆదరిస్తూ ఉండేది, బట్ తెలియలేదండి నాకు. అయితే ఓకే, ఇది పక్క పెడదాం. అదేవిధంగా అమ్మ మరి తల్లి, ఇప్పుడు నేను చెప్పాను కదా, మా అమ్మ లేనప్పుడు ఏ విధంగా అయితే హాస్టల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదరించినట్లు అనిపించేదో, భయపడి ఉరికి వెళ్ళిపోయేది ప్రేయర్ హాల్ నుంచి. భయం. ఎందుకు భయం? తెలీదు, ఎవరో వచ్చారు. నీకు నాకు కూడా వాక్యం తెలిసినప్పుడు భయపడం. ఎవరు వస్తున్నారు మన దగ్గరికి మనకు తెలుసు. పరిశుద్ధాత్మ ఎలా దర్శిస్తుందో మనకి తెలుసు. ఎవరు మాట్లాడుతున్నారు మనతో తెలుసు. అసలు ఏంటి ఈ ప్రజెన్స్ అని మనకి తెలుసు. అందుకే ఆ దేవాదేవుడు ఒక్కొక్కసారి అందరితో మాట్లాడతాడండి, కానీ ఎందుకు మనకి వినపడదు అంటే మొట్టమొదటి కారణం భయం. భయము, సందేహం. దేవుడు నాతో ఎడ మాట్లాడతాడు? మాట్లాడు. దేవుడు ఎడ మాట్లాడతాడు నాతో? నేను మొత్తం అపరిశుద్ధురాలి, అపవిత్రురాలి. తక్కువ చేసుకోవడం తప్పు కాదు, కానీ మొత్తమే కిందికి లాగేసుకోవడం చాలా తప్పు. నీ కృప చొప్పున నీ స్వరాన్ని నాకు వినిపించయ్యా అని అడగడం చాలా గొప్ప విషయం అండి. అయితే ఆ సమయంలో మరియ తల్లి యొక్క స్వరాన్ని వాళ్ళు పక్కనే వింటున్నారు. ఎందుకు అంటే మరియ తల్లి జీవవంతులుగా ఉన్నారు, మనిషిగా ఉన్నారు కాబట్టి శిష్యులు వినగలుగుతున్నారు. కానీ ఫ్యూచర్లో మరియ తల్లి ఉండదు కదా. ఆ తల్లి కూడా ఎట్లయినా దేవాదేవి దగ్గరికి వెళ్ళాలి కదా. అందుకే దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. పరిశుద్ధాత్మ మీతో ఉండాలి. నేను ఏం వాగ్దానం చేస్తున్నా అంటే, నా నామమున తండ్రి మీ దగ్గరికి ఓదార్చువాన్ని పంపిస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడు మనకి, యోహాను సువార్త 14:14, నా పేరిట మీరు నన్ను ఏం అడిగాను నేను దానిని చేసేదను అన్నాడు. కానీ చూడండి, కరెక్ట్గా ఆలోచించండి, నా తండ్రి చేస్తాడని లేదు అక్కడ వాక్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. కాబట్టి దేవాదేవుడికి అంటూ ఉన్నాడు యేసయ్య, నా నామమున మీరు అడగండి, అడిగినప్పుడు మీరు పవిత్రాత్మను పొందుకుంటారు. అప్పుడు పొందుకున్న వాళ్ళు ఒక్క దగ్గర కూర్చోలేరు. ఇప్పుడు వ్యాధిగ్రస్తులు చూద్దాం. ఎవరిని తప్పుగా పట్టడానికి కనుక మామూలుగా చెప్తున్నాను, గ్రూప్లో ఉన్నారు కాబట్టి. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంట, డిసేబుల్డ్ కాదు. ఇప్పుడు వర్డ్ వేరే మారింది. వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మన ఉజికి కానీ చూసాము, ఆయనకి కాళ్ళు చేతులు లేవు, కానీ స్విమ్మింగ్ చేస్తాడు, ఈత కొడతాడు, వాక్యం చెప్తాడు, ప్రపంచవ్యాప్తంగా తిరిగి వాక్యాన్ని బోధిస్తున్నాడు, అనేకులకు దీవెనకరంగా మారుతూ ఉన్నాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఒకరి సహాయం లేని స్టేజ్ మీదకి ఆయన రాలేడు. కానీ చాలామంది వచ్చి సహాయం చేసి ఆయన స్టేజ్ మీద నిలబెడతారు, ఒక టేబుల్ పెట్టి. ఇంతే ఉంటాడు, చిన్న బాబులాగా. అంటే హీఈస్ డిఫరెంట్లీ ఏబుల్డ్. డిఫరెంట్గా ఉన్నాడు. ప్రపంచంలో 2 కాళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి, 2 కళ్ళు ఉండాలి, ఒక ముక్కు ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా. ఈ యొక్క ప్రపంచానికి కావాల్సింది పర్ఫెక్షన్. నువ్వు నేను పర్ఫెక్ట్గా కనబడాలి, అందంగా కనబడాలి, తెల్లగా కనబడాలి. కానీ దేవుడికి అలా వద్దు, హృదయం అందంగా కనబడాలి. ఇది జరిగినప్పుడు డిసేబుల్ వాళ్ళు కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్. సాధారణమైన వ్యక్తులు కూడా చేతులతో చేయలేని పనులు ఉన్నప్పటికీ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడలేని మాటలు మాట్లాడుతున్నారు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల.
కాళ్ళు లేనప్పటికీ కూడా వారు నడుస్తూ ఉన్నారు ఇంకొకరి సహాయంతో. అలా మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ని మొత్తం దేవుడు ఏర్పరచాలంటే దేవదూతల సమూహం కాదది. ఈ లోకంలో కూడా దేవుడు అలా నడిపిస్తున్నాడంటే ఆ బిడ్డని, అంటే ఎంత పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహం ఉంటే అలా నడవాలండి ఒక వ్యక్తి. చేతులు లేకుండా కాళ్ళు లేకుండా ప్రపంచం తిరగడమా? మన కాళ్ళు చేతులు ఉంటేనే పక్కింటి ఓమంటే ఓము, పక్కన ఎవరో ఫీవర్తో ఉన్నారమ్మా, జ్వరంతో బాధపడుతున్నారమ్మా, అమ్మ కొంచెం సాయం చేయమంటే మనం చేయమండి. కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి, రక్త ప్రసరణ కూడా కరెక్ట్ పనిచేస్తుంది. ఏ గుడ్డి వాళ్ళం కుంటి వాళ్ళం కూడా కాదు, ఆలు సైతం బెటరు. అందుకే దేవుడు ఏం బాధపడుతున్నాడంటే నీకు నాకు ఒక అసాధారణమైన శక్తిని ఇచ్చాడు దేవుడు. దాని పేరేంటంటే పవిత్రాత్మ. అయితే ఇప్పుడు ఈ పవిత్రాత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు సమస్త విషయమును బోధిస్తాడు. నేను చెప్పినవన్నీ నీకు తలపునకి తెస్తాడు. యేసయ్య ఏమంటున్నాడంటే చనిపోయేటప్పుడు యేసయ్య భయపడ్డారు, ఎక్కడికెక్కడికో పరిగెట్టారు అపోస్తులందరూ. మా వల్ల కాదు ఈ యొక్క మరణం, ఎందుకంటే యేసయ్య పక్కన ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తారు, కాబట్టి మా వల్ల కాదని పరిగెట్టారు. కానీ దేవుడు మర్చిపోలేదండి. చనిపోయిన తర్వాత అయ్యో నా బిడ్డలు నా శిష్యులు వీళ్ళు మనుషులు మానవులు భయపడతారు, అయినప్పటికీ పర్లేదు నేను క్షమిస్తానని క్షమించి పునరుత్థానం అయిన తర్వాత అదే వ్యక్తులకి, ఎవరైతే నాకు తెలీదు అని అన్నాడో పేతురు అదే వ్యక్తికి కనబడ్డాడు, ఎవరైతే మాకు తెలీదు అన్నారో అదే అపోస్తులకి దేవుడు కనబడ్డాడు. అంతకన్నా మించి 500 మందికి పైగా బిడ్డలకి ఆ దేవుడు కనబడ్డాడు. కరెక్ట్గా మాట్లాడాలంటే ఈ సమయంలో అపోస్తుల కార్యంలో మనం చూసాము, అక్కడ అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు అని, అక్కడ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన జరుపుతుందని. అవునా? ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి మనం. అక్కడ 120 మంది శిష్యులు ఉన్నారని చెప్పారు, కానీ అపోస్తుల కార్యం 2:4 రాగానే ఆ యొక్క అపోస్తులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందిరి అని ఉంది. పవిత్రాత్మ పెంతెకోస్తు అక్కడ పండుగన కథోలిక శ్రీ సభ పుట్టిందన్నారు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? అంటే అపోస్తులు 12 మంది కాదు, 120 మంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ? దెర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒకరిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకరికి షేర్ చేయబడుతున్నాడు, ఇంకొకరికి పంచుకుంటున్నారు. ఒకరికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంకొకరిని పంచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? ఒకరి మీద ఒకరు చేతులు పెట్టుకొని ప్రార్థించుకుంటున్నారు, దీవించుకుంటున్నారు, శపించుకోవట్లేరు. ఈమె ఎదుగుతుంది కదా వాక్యములో అని అసూయ పడట్లేరు. ఈ అక్క ఎదుగుతుంది కదా వాక్యములో, వాక్య పరిచయంలో మాకన్నా ముందుకెళ్తుంది కదా, వామ్మ మేమెక్కడ వెనక్కి పడిపోతామో ఏమో అని కుళ్ళు కుతంత్రంతో లేరు, ప్రార్థించుకుంటున్నారు, ఒకరి మీద చేతులు ఒకరు పెట్టుకొని. అందుకే 120 మంది ఆ దేవాదేవుడు దీవించాడు. కాబట్టి 120 మంది గురించి పరిశుద్ధమైన గ్రంథం చెప్పట్లేదు, కానీ అక్కడ ఉన్న 7 సహాయకులు, అదేవిధంగా 12 మంది అపోస్తులు కేవలం పేతురు, పౌలు, యోహాను గారు, యాకోబు గారి నుంచి ఎక్కువ మాట్లాడినట్టు మనం వాక్యంలో చూస్తాము అపోస్తుల కార్యంలో. ఎందుకు 4, 5, 7 సహాయకులే ఉన్నారు అక్కడ? పరిశుద్ధమైన గ్రంథం సరిపోలేదు కాబట్టి. దాని తర్వాత వాళ్ళందరూ ఏమయ్యారు అని చరిత్ర అడిగితే కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభకు వచ్చి నువ్వు నేను తొంగి చూడాల్సిందే. చరిత్ర ఎక్కడ వర్గాలలో దొరకదు, చరిత్ర నిజమైనది కథోలిక శ్రీ సభలో, సత్యమైన శ్రీ సభలో దొరుకుతుంది. ఆ సమయంలో వెళ్ళి మనం వెనక్కి తిరిగి చూస్తే ఏం జరిగిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బిషప్ అయ్యారు ఆ ప్రదేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి, ఆ సమయంలో. అందుకే మన థామస్ గారు కేరళకు వచ్చారు, అవునా? ఎస్, ఇండియాకి. అదేవిధంగా ఆ సమయంలో స్టెఫెన్ గారు ఒక ప్రదేశానికి, నాకు పేర్లు గుర్తులేవండి, నాకు అంత మెమరీ పవర్ లేదు కాబట్టి, ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు దేవుడు వారిని దీవించాడు కాబట్టి అనేకులకు దీవెనకరంగా మారి వారు అక్కడ బిషప్లు అయ్యారు. బిషప్ ఈజ్ నథింగ్ బట్ అపోజల్. కథోలిక శ్రీ సభ ఇదే చెప్తుంది మనకి. వారు వేరే వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగొస్తుంది. అవునా అండి? మరి వర్గాలో ఉన్న వాళ్ళకి అభిషేకం ఎవరు ఇచ్చారండి? ప్రీస్టే ఇచ్చాడండి, గురువే ఇచ్చాడు. ఎవరా గురువు? లూథర్, మార్టిన్ లూథర్. హీఈస్ ఎ ప్రీస్ట్. అప్పుడు ఆ సమయంలో గురువు మార్టిన్ లూథర్. ఈ యొక్క ప్రాటెస్టెంట్ వర్గాన్ని చేసిన వ్యక్తి పేరు మార్టిన్ లూథర్. ఈయన ఎవరు? ఒక గురువు. బయటికి వచ్చాడు, వాళ్ళందరూ చెప్తున్న టీచింగ్స్ మొత్తం అబద్ధమే అన్నాడు. ఏది? దాదాపు ఎప్పుడెప్పుడు మొన్న 1400 అంటే ఆల్మోస్ట్ 600, యేసయ్య చనిపోయాక 600 సంవత్సరాల తర్వాత ఈ అయ్యగారు ముందుకు వచ్చేమన్నాడంటే ఈ టీచింగ్స్ మొత్తం అబద్ధమే అన్నాడు. కానీ దేవుడు ఇక్కడేమన్నాడు? నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెస్తాను. ఎలా తెచ్చాడు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాళ్ళందరూ కూడా గాస్పల్స్ రాశారు, అంటే సువార్తలు రాశారు, లేఖనాలు రాశారు, పౌలు గారు రాశారు. పిచ్చోడు కాదు పౌలు, నీలాగా నాలాగా.
జైల్లో ఉండి రాస్తారు, చెరసాలలో ఉండి రాస్తారు, ఒక లైట్ పెట్టుకొని రాస్తారు. స్మెల్ వస్తుంది. అదే రూమ్లో వాష్రూము, అదే రూమ్లో తిండి, అదే రూమ్లో సమస్తము. ఇంకా నువ్వు బయటికి వెళ్ళడానికి వీలు లేదు. అదే జైల్లో అన్ని తినాలి, అది అక్కడే ఉండాలి. కరెక్ట్ చెప్పాలంటే ఒక వ్యక్తి తన యొక్క శరీర స్మెల్ కరెక్ట్ స్నానం చేయకపోతే భరించలేదు, చచ్చిపోతాడు. అలాంటిది యూరిన్ అక్కడే, బాత్రూమ్ అక్కడే, అన్నీ అక్కడే, మళ్ళీ అక్కడే అదే జైలు. మళ్ళీ ఎంత భయంకరంగా ఉంటుంది. లైట్ కూడా లేదు పునీత పౌలు గారు లేఖనాలు రాసినప్పుడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? పరిశుద్ధాత్మ ప్రేరణ ఆగలేదు అప్పటికి కూడా. ఇవన్నీ చూసినా, ఇవన్నీ తెలిసినప్పటికీ ఒక గురువైన ఆయన బయటికి వచ్చి ఇది నిజమైన సంఘం కాదంటే లోపము అతనిలో ఉందా? అప్పటికే గురువులయ్యి వేలాది మంది బిషప్ల కింద ఉన్న గురువులలో ఉందా ప్రాబ్లం? ఇతనిలో ఉంది, బయటకు వచ్చిన ఇతనిలో. ఇప్పుడు మనము చిన్న సంఘంలో ఉన్నాం. ఈ యొక్క గ్రూపు ఆధ్యాత్మికమైన కుటుంబం 30 మందో 35 మందో ఉన్నాం అనుకోండి. అందరికీ దేవుడు వాక్యం చెప్పాడు. కానీ ఒక్కరే ఆ వాక్యాన్ని నెగిటివ్గా తీసుకొని నువ్వు నన్నే అన్నావు, ఎందుకంటే నిన్న నేను నీతో మాట్లాడాను కదా, జోషా నిన్న నీతో. అయితే నువ్వేం చేసావంటే, నాకు యాక్చువల్ తెలియక మాట్లాడుతుంటూనే ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ చేస్తే అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకు ఉంటుంది ఏం మాట్లాడుతున్నాం. ఏమంటారంటే నేను ఇట్లా అన్నాను కదా, అయితే అదే తీసుకొని నువ్వు ఈరోజు నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడావు. నాకు ఎలా తెలుస్తుంది నిన్ను పాయింట్అవుట్ చేసామని? పరిశుద్ధాత్మ దేవుడు దర్శనమిచ్చి చెప్పాడా నీకు? దేవుడు డైరెక్ట్ నీకు దర్శనమిచ్చి చెప్పాడా? లేదుగా. ఎట్లా నమ్ముతున్నావు మరి? జోష నిన్ను పాయింట్అవుట్ చేసింది, లేదా సుజాత నిన్ను పాయింట్అవుట్ చేసింది, ప్రాణిత నిన్ను పాయింట్అవుట్ చేసింది, నిర్మలక్క నిన్ను పాయింట్అవుట్ చేసింది, జ్యోతి అక్క నిన్ను పాయింట్అవుట్ చేసింది, పుష్పలత ఎట్లా చెప్తున్నావు? దే ఆర్ టెల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ స్ప్రెడ్డింగ్ ద గాస్పల్. హూ ఆర్ యూ టు క్వశ్చన్ దెమ్ వెన్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడి నడిపిస్తున్నారని విశ్వాసం నీకుంది. మరలా రెండో రోజు నువ్వు నేను ఒక సాతాన్లో యొక్క అపరిశుద్ధాత్మని ప్రేరేపించుకొని ఆ యొక్క మాటిని లూదరి లాగా ఈ గ్రూప్ అవసరం లేదు నాకు, మీరు నన్ను ఫోకస్ చేసి మాట్లాడుతాను, నువ్వు వెళ్ళిపోతే నేనేం చేస్తాను? వెళ్ళిపో, నేనేం చేస్తాను దానికి? నేనేం చేయలేను. కొంతమంది అక్కలు కొన్ని స్వస్థతలు అయిన తర్వాత నాకు మెసేజ్ పెడతారు, అక్క ఇలా అన్నావు అక్క, నా గురించి ఏమో పేరేమైనా రివీల్ చేశానంటే, తల్లి నాకు పేరేం రివీల్ చేయలేదమ్మా, నాకు ఇట్లా అయితే అనిపించింది, కానీ అది కూడా నాకు ఇంకా క్లియర్గా గుర్తులేదు. ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ఎలా ఉంటుందో, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ఎలా ఉంటుందో, ఇప్పుడు వాక్యాన్ని షేర్ చేస్తున్న ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళందరికీ మ్యాక్సిమం అర్థం అవ్వదు. మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు వీళ్ళంటారు. బుద్ధిహీనత, అవివేకం, విచక్షణ రహితం, క్రమశిక్షణ లేని మనస్తత్వం. దేవుడు ఏం చేస్తాడు? అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీలో ఉందా? ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే అండి, నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే తప్ప మనకు ఎవరూ కూడా అర్థం కారు. మనం అర్థం చేసుకున్నది కరెక్ట్ కాదండి. వీఆర్ రాంగ్. యాక్చువల్లీ హ్యూమానిటీ అనేదే రాంగ్. చాలా తప్పుగా పుట్టాము మనం. మానవత్వం అనేదే కొంచెం తప్పుడులా ఉంది, పాపములో ఉంది, కామములో ఉంది, క్రోధములో ఉంది, అహంకారంలో ఉంది, గర్వములో ఉంది. లూసిఫర్ సైన్యము సర్ప సంతానములాగా జీవిస్తున్నారు. కాబట్టి ఒక్క మాట ఏదైనా మాట్లాడితే ఈమె ఓన్గా మాట్లాడింది అంటారు. ఐ డోంట్ నో వై ఐఎమ్ స్పీకింగ్ టుడే దీస్ వర్డ్స్. నేను ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలియదండి. కానీ దేవాదేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని ఎట్లా మాట్లాడిపించాలో పరిశుద్ధాత్మ దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. ఒకవేళ పర్సనల్గా మీకు కావాలంటే చెప్పండి, నేను ఫోటో తీసి పెడతాను. యాక్చువల్లీ ఈరోజు నేను రాసుకుంది 7 వాక్యాలు. ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ కూడా నేను రాయలేదు ఈరోజు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిపిస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది? ఆ గడియలో మీకు సమస్త విషయంలో బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా మనము మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆ స్వరము దేవుడిది. ఇది మనం వినగలగాలి. ఎలా వింటాము? ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఈ గ్రంథం ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రవచనం రాయబడింది అని మనము అనేక ప్రవక్తలు కూడా పరిశుద్ధమైన గ్రంథం ఇలా రాశారు అని పేతురు రాసిన ఎక్కడ మనం చూసాము. 1:21 అనుకుంటాను. అంటే మనం దేని నమ్ముతున్నాం ఈ రోజులలో? మనుషుల్ని చూస్తున్నాం. వాక్యం చూడు, మనుషుల్ని చూడద్దు. మనుషులు చూడండి, మనుషులు ఎప్పటికైనా పాపంలో పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పాపంలో పడిపోతుంటాం, లేస్తూ ఉంటామండి. మనుషులకున్న బలహీనత అది. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్న మాటలు ఎంత మటుకు మనం వినగలుగుతున్నాం? ఎందుకు మన జీవితాలు ఫలించట్లేదంటే కారణం తెలుసా? ఈమె నా గురించే అన్నది. ఇంకెవరినైనా పెట్టుకోండి నా ప్లేస్లో అక్కవాలని. అందుకే నేను ఏమంటాను తెలుసా? అక్క జాగ్రత్త, ఎవరి యొక్క పర్సనల్ విషయాలలో మీకు దండం పెడతాను, కానీ ఎవరి పర్సనల్ విషయాన్ని మీరు అడగకండి అక్క.
అడగండి గ్రూప్లో అక్క వాళ్ళు ఎంతమంది వాక్యం చెప్తున్నారు వాళ్ళందరూ అడగండి ఫోన్ చేసి మీరు. నేను చెప్పాను చాలాసార్లు అక్క వాళ్ళకి. ఎందుకు చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు ముందే చెప్తాడు, ఎవ్వరి పర్సనల్ యొక్క విషయాలకి ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఎందుకు తెలుసా? మీరు ఎవరైనా ఒకసారి కాకపోయినా 2 సార్లు కాకపోయినా 3-4 సార్లు కాల్ చేస్తే నేను ఎందుకు లిఫ్ట్ చేయను మీకు తెలుసా? మీకు అర్థం అవ్వాలి. మీరు బాధలో ఉంటే ఆ దేవదేవుడు చెప్తాడు, ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తాం, అయిపోతుంది. కానీ సొంత విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ ప్రవచనం చెప్పామనుకోండి, జోష్నకి ఈ విషయం ఆల్రెడీ ఒక నెల ముందు నేను చెప్పాను కాబట్టి అది ప్రవచనం కాదు. ఆమె ఏదో ఓన్గా ఆలోచించి చెప్తుంది. విశ్వాసం కొలాప్స్, పడిపోయింది విశ్వాసం అంతా. అందుకే మనుషులకి ఒక్కొక్కసారి దూరంగా ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడికి దగ్గరగా ఉండాలంటే ఉండాలి తప్పక. యేసయ్య ఏం చేశాడు అంటే, యేసయ్యతో పోల్చుకోవద్దులే కానీ ఇవన్నీ చెప్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో అనేక మంది వస్తున్నారు, సముద్రాలు దాటి, ఆ యొక్క నీళ్లు దాటి, ఆ యొక్క నదులు దాటి యేసయ్యను చూడడానికి. మళ్ళీ అద్భుతాలు అయిపోయిన తర్వాత యేసయ్యకు అర్థమైంది. ఎమ్మటే అద్భుతాలు ఆపేశాడా, ఎమ్మటే వెళ్ళాడా, ఇదిగో శిష్యులారా మీరందరూ ఓడనెక్కి పడవనెక్కి రండి, నేను వెళ్తున్నానని మొత్తము కొండ మీదకి వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడే కానీ నేను పర్వతం దగ్గర కూడా అద్భుతాలు చేస్తాను రండి నాతో పాటు అనలేదు యేసయ్య. పర్వతం దగ్గరికి హీ డిడ్ంట్ అలౌ ఎనీవన్. దేవుడు వచ్చినా సరే ఆ సమయంలో, అంటే మామూలుగా అండి చెప్తాను, దేవుడు అంటే మన దేవుడి గురించి అంటే నేను అట్లా కొంతమంది అంటారు కదా, ఇగో నేను ఇంత గొప్పదాన్ని, నాకు ప్రవచన శక్తి ఉంది, నాకు ఆత్మశక్తి ఉంది. జోష్ను వచ్చినా సరే మధ్యలోకి ప్రార్థన ఆపకు, తప్పది. నీ ప్రార్థన సమయం నీకు ఉండాలి అంతే. పరిశుద్ధాత్మతో నేను సహవాసం చేయకపోతే ఎవరు ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ డిజర్న్మెంట్. అంటే ఏది అపరిశుద్ధాత్మ, ఏది పరిశుద్ధాత్మ, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే తీర్పు కాదండి, ఒక జ్ఞానం అంటాం ఇది. దీన్ని పరిశుద్ధమైన గ్రంథంలో పరిశుద్ధాత్మలోనే ఉంది. కాబట్టి ఆ గడియలో ఆ సమయంలో నేను చెప్పాల్సిన విషయములన్నీ కూడా మీకు తలపునకి తెస్తాడు. ఏం చెప్పాలనుకున్నాడు యేసయ్య మనకి? నేను మాట్లాడుతున్నాను నీతో, ఇప్పుడు ఇది చెయ్యి. అలా బిషప్స్ మొత్తము, అపోస్తులు మొత్తము, రాష్ట్రాలు దేశాలు తిరిగి కాళ్ళు కందిపోయిన. ఇప్పట్లాగా ఫ్లైట్లు లేవు, ఇప్పట్లాగా ట్రైన్ లేవు, ఇప్పట్లాగా బస్సులు లేవు. అదే కాలినడక, లేదంటే ఓడ. ఈ 2 వేల కిలోమీటర్లు 100 కిలోమీటర్లు బిడ్డలు నడిచారు. మనకి చర్చ్ పక్కనే ఉంది, నడుచుకుంటూ పోవాలంటే అవ్వదు. 2 కిలోమీటర్లు అవ్వదు. ఒక ఏమంటారండి అని బండి మీద వెళ్ళొచ్చు, అవ్వదు. చర్చికి వెళ్ళడం కాదు, అమ్మో నా వల్ల కాదండి. ఈరోజు ఎందుకు చర్చికి, సండే సబాత్ డే అనేది చూస్తాను నేను. అలా ఉంటుంది మన ఆలోచన. ఆ బిడ్డలు అదే చర్చ్ నిజమైన సంఘం నిలబెట్టడానికి కాళ్ళు కందిపోయేలా నడిచారు, మోకాలు అరిగిపోయేలాగా నడిచారు. నీకు నాకు మోకాల మీద ఉండి 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే వామ్మో మోకాల నొప్పి. ఆ బిడ్డలు నడిచిన నడక చూస్తే దడుచుకుంటాం మనం. వాళ్ళు చేసిన పరిచర్య ఎక్కడ? ఈ రోజున ఇంట్లో నుండి చేస్తూ సుఖమైన పరిచర్య మనది ఎక్కడమ్మా? కనీసం వినడానికి కూడా సమయం లేకపోతే ఇంకేమనాలి మనకి. కాబట్టి దేవాదేవుడు అంటున్నాడు, ఈ సమయంలో మీకు సమస్త విషయములను నేను బోధిస్తున్నాను, నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెస్తున్నాను. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే, నా బిడ్డలు ఎలా బ్రతికారు అన్నాడు అపోస్తలుడు. అంత గొప్పగా బ్రతకాల్సిన అవసరం లేదు. రోజు నా వాక్యం వింటే చాలు, రోజు నాతో గడిపితే చాలు, రోజు మీరు నా సన్నిధికి వస్తే చాలు. అప్పుడు ఏమవుతుంది? దేవుడి స్వరాన్ని వినగలుగుతాం. ఎలా వింటాం? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. సింపుల్. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. అదేవిధంగా 1 సమూయేలు 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో మనం చూసాం, ఆనతిమ్ము ప్రభు నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. ఇది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రాయమ్మ. నేను కూడా రాశాను. నేను రాయమని చెప్పట్లేను. ఒకవేళ ఆత్మలో నేను ఇంకా వర్ధిల్లాలి, దేవుడి యొక్క స్వరం నేను నిజంగా వినాలి, నాకు తెలియాలి దేవుడు ఎలా ఉంటాడు, అనుభూతి చెందాలి అనుకున్న వాళ్ళకండి మనందరికీ దేవాదేవుడు చెప్తున్నాడు, 1 సమూయేలు 3:10 ఒకసారి రాయమ్మ. ఎప్పుడైతే వాక్యం ఓపెన్ చేస్తున్నావో అడిగి ఓపెన్ చేసి అదొక్కసారి రాసి మిగతా వాక్యం మొత్తం స్టార్ట్ చేయి. ఒకవేళ లేదండి జోష్న నువ్వు చెప్పేది నీ ఆలోచన కదా, మేము అట్లా చేయమంటారా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో మీకు ఏదైతే వాక్యాన్ని గుర్తు చేస్తాడో అది రాసి మొదలు పెట్టండి. ఒక్క వాక్యం రాయండి ప్లీజ్, ఒక్క వాక్యం రాసి మొదలు పెట్టండి. ఆ యొక్క చదవడం కూడా ఒక్కసారి నువ్వు రాసావంటే మైండ్ అండ్ సోల్ అండ్ బాడీ దేవుడి ఆధీనంలోకి పోతాయి. మనసు, ఆలోచనలు, భావోద్వేగాలు, ఎమోషనల్ థింగ్స్
ఇగో 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 అప్పులోళ్ళు వస్తున్నారు అప్పులు, ఇగో 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 వాళ్ళు వస్తున్నారు డోర్లు కొడుతున్నాడు, ఇగో 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 వీళ్ళు వస్తారు. ఇట్లా కాదు. ఆ స్వరం మొత్తం ఆపేసి దేవుడి స్వరం నువ్వు నేను వినాలి అంటే వాక్యం రాయాలి, చదవడమే కాదు. ఇంతకుముందు అక్క వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. అందుకే మన జోసఫ్ ఫాదర్ కూడా చెప్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి వీలైన వాళ్ళందరూ కూడా, మొన్న అక్క కూడా చెప్పారు, మా ప్రణీత అక్క కూడా, గాస్పల్ రాయమని మాథ్యూ మీరు కొంతమంది స్టాప్ చేశారు మధ్యలో. దేవుడు మళ్ళా దాన్ని ముగించమని అడుగుతూ ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. అయితే ఈ సమయంలో 27వ వచనం, మరి దేవుడి యొక్క స్వరాన్ని వింటే ఏం జరుగుతుంది? శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. దేవుడి యొక్క స్వరాన్ని వింటున్న అపోస్తలులు కూడా ఆ సమయంలో బెంబేలెత్తిపోయి భయపడుతూ ఉన్న యేసయ్య వారి మధ్యలోకి వచ్చాడు. చనిపోయినప్పటికీ పునరుత్థానుడై ఆ యొక్క మహిమగలిగిన శరీరముతో నా బిడ్డలు బిక్కుమంటూ చచ్చిపోతారేమో, ఒంటరి వాళ్ళయ్యని, అనాథలైపోతారేమో అని, నేను అనాథలుగా విడిచిపెట్టినని ఆదరణకర్తని ఇస్తానన్నాను. కానీ ఇంకా ఆదరణకర్త సమయం రాలేదు. కాబట్టి పునరుత్థానుడైన యేసయ్య వారి ఇంటిలోకే వచ్చాడు. నేను మీకు శాంతినిస్తున్నాను. మన దేవుడు ఎప్పుడు రోజు పలికే మాట మనతో ఏంటి తెలుసా? దేవుడి యొక్క స్వరం మనం వింటే నీకు శాంతి కలుగునుగాక, నీ కుటుంబానికి శాంతి కలుగునుగాక, నీ జీవితంలో శాంతి సమాధానముతో నీవు వర్ధిల్లుదువుగాక. ఆమేన్ హల్లెలూయా. లార్డ్, ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఆన్ ఎవ్రీవన్ లార్డ్. అందుకే లోకము ఇచ్చుట వలె నేను ఇవ్వటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. కలవరం ఎవరికి ఉండదు, భయము ఎవరికి ఉండదు, అశాంతి ఎవరికి ఉండదు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి. మరి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎలా ఉంటుందంటే బీభత్సం కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే అక్కడ అగ్ని అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది ఓలే ప్రవహించుమా, మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఆ సమయంలో వారందరికీ సౌండ్ రాలేదు. అగ్ని వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సౌండ్ రాలేదు, సైలెంట్గా వచ్చాడు. కానీ రూపము అగ్ని రూపం. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు, వారు ప్రాఫెసీలు చెప్తుంటే, వారు ప్రవచనాలు చెప్తుంటే, వారు మాట్లాడుతుంటే, వాళ్ళు దేవుని స్తుతిస్తుంటే, వారి యొక్క టంగ్స్ వారి యొక్క నాలుకలో ఉన్నప్పటికీ ఆ దేవాదేవుని మహిమపరుస్తుంటే, ఆ యొక్క యూదయ ప్రాంతం అంతటా కూడా, యెరూషలేము ప్రాంతం అంతటా కూడా అందరూ కూడా వస్తూ ఉన్నారు అక్కడికి. ఎందుకు? దద్దరిల్లుతుంది రూమ్ మొత్తము కూడా. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అలా ఉంటుంది. చూసాం మనం అపోస్తుల కార్యంలో పేతురు, అదేవిధంగా అపోస్తులు అందరూ ప్రార్థించినప్పుడు, ఒకరి ఇంటిలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము దిగొచ్చింది. కాబట్టి అక్కడ భూకంపము వలె వారి ఇల్లు కదిలింది. భూకంపం ఏర్పడింది అక్కడ ఆధ్యాత్మికంగా. అదేవిధంగా మనము కూడా మన కుటుంబాలలో భూకంపాలు రావాలి. ఈ భూకంపాలు కాదు, పరిశుద్ధాత్మ భూకంపం. ఎలా వస్తుంది? కేవలం దేవుడి యొక్క స్వరాన్ని మనం విన్నప్పుడు, దేవుడి శాంతి సమాధానం మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డప్పుడు ఆటోమేటిక్గా మనం దేవుని స్తుతిస్తాము. స్తుతి ఆరాధన. ఆనాడు పౌలు శిలాసులు చేసినట్లుగా అర్ధరాత్రిలో వాళ్ళు స్తుతించడం ఏంటి? అర్ధరాత్రిలో ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. అవునండి, పౌలు శిలాసులు ప్రార్థించారు సరే, పౌలు శిలాసులు స్తుతించారు సరే, పక్కనున్న వారందరి యొక్క బంధకాలు మొత్తం వీడిపోయాయి. పక్కన ఉన్న చెరసాలలు మొత్తము కూడా కింద పడిపోయాయి. అందరూ కూడా పరిగెట్టాల్సిన సమయం, జైలు నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం. కానీ ఎవరూ కూడా బయటికి వెళ్ళలేదు. అందుకే ఆ వ్యక్తి భయపడిపోయి అన్నాడు, ఇక కత్తి తీసుకురా, నన్ను నేను చంపుకుంటాను, ఈ మన పౌలు శిలాసు వెళ్ళిపోయారు, ఇంకొద్దు తీసుకురా అంటున్నాడు. ఆత్మలో పౌలు చూశాడు ఆ వ్యక్తిని. ఆత్మలో చూసి అంటున్నాడు, ఓయి నువ్వు ఏ అఘాయిత్యం చేసుకోకు. ఆది కాండంలో అబ్రహాముతో దేవుడు దేవదూతను పంపించాడు కదా. అబ్రహాం ఈసాకును చంపుతున్నప్పుడు ఆగు స్వరము. ఇక్కడ కూడా ఎందుకు పౌలు ఎక్కడో ఉన్నాడు చెరసాలలో, ఎక్కడో బయట ఆ యొక్క డోర్ దగ్గర, ఆ యొక్క ద్వారము దగ్గర ఉన్న వ్యక్తితో, సైనాధిపతియో ఆ యొక్క సేవకుడు ఉన్నాడు. ఆయన ఏమంటు చంపేసుకుంటాను అన్నప్పుడు అంత దూరంలో ఉన్న పౌలు ఓయి అంటున్నాడు. వినబడకపోతే చచ్చిపోతాడేమో బిడ్డ అని చెప్తూ ఉన్నాడు. ఓయి
ఈ రోజుల్లో మనం కూడా ఏదైనా పరిస్థితిలో ఉంటే, ఏదైనా బంధకాలలో ఉంటే, ఏదైనా చైన్లలో ఉంటే, ఏదైనా డెలివరెన్స్ కావాలనుకుంటున్నప్పుడు మనం చేయాల్సిన ప్రయత్నం ఒకటే. ఓకే, స్తుతి ఆరాధన మనకు వద్దు. స్తుతి ఆరాధన చేస్తున్న వాక్యాన్ని వింటే సరిపోతుంది. స్తుతి అనగా ఏంటి, వాక్యం అనగా ఏంటి, ఆరాధన అంటే ఏంటి, ఈ దేవుడు అంటే ఏంటి, మొత్తము వాక్యమే కదా. మొత్తము వాక్యమే కదా. వాక్యములోనే ఉంది కదా సమస్తము. వాక్యములో సమస్త సంపదలు గుప్తమై ఉన్నవి అనే యొక్క వాక్యం మనం ఎక్కడో చూసామండి కొత్త నిబంధనలో. జ్ఞానం అందులోనే ఉంది, సమస్తం అందులోనే ఉంది. కాబట్టి మనం వింటున్నప్పుడు ఏమొస్తుంది? పరిశుద్ధాత్మాభిషేకం వస్తుంది. వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? జ్ఞానం వస్తూ ఉంటుంది. వింటున్నప్పుడు వాక్యం ఏమొస్తుంది? ధైర్యం వస్తూ ఉంటుంది. వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తి నీలోకి నాలోకి ఎలా వస్తుందంటే చెవుల ద్వారా వస్తుంది కదా. మనం చెవిటోళ్ళం కాదు కదా, దేవుడు అందుకే చెవులను ఇచ్చాడు. మరి బిడ్డలు చెవులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు స్వస్థత ఎట్లా పొందుకుంటున్నారు? మనం ఎందుకు పొందుకోవట్లేం? ఉండి కూడా వినట్లేం మనం. అన్నీ ఉండి కూడా దేవుడి దగ్గరికి రావట్లే, మనం అడగట్లేం. మనం లిటరల్లీ చెప్పాలంటే దేవుని అడగట్లేం. ఆ దేవాదేవుడు అడగండి మీకు ఒసగబడుతుంది, తట్టండి మీకు తెరవబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది. అసలు దేని గురించి అన్నాడు ఈ మాట? లూకాసు వార్త 11:13 దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే పరిశుద్ధాత్మను అడుగుతారో అధికముగా పొందుకుంటారు వాళ్ళు. నీ తల్లిని అడిగితే ఆస్తులు పాస్తులు ఇస్తారు కదమ్మా, వాటిని చూసి ఆనందిస్తావు కదా. అయ్యో నాకు అప్పుల బాధలు ఉన్నాయి, అప్పుల బాధలు మొత్తం పోయా అనుకుంటావు. కానీ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉంటుందా? అది వస్తుంది కదా. మళ్ళా ఫ్యూచర్లో ఆ వ్యాధి, ఆ రోగము, ఆ బాధలు రాకుండా ఉంటాయి కదా, వస్తాయి కదా. ఎందుకు అని అంటే మనం మనుషులం కాబట్టి, ఈ మానవ లోకంలో ఉన్నాము కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రావాలి, సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు మనలో ఉండాలి. అప్పుడు ఆ సమస్యలను మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవాలంటే మనము వాక్యం ఉపయోగించాలి. వాక్యం ఉపయోగించాలంటే వాక్యం వినాలి. వాక్యం వినాలంటే అసలు సమయం ఇవ్వాలి కదా దేవుడికి. సమయం ఇవ్వకనే మన ఈ జీవితాలు ఇలా ఉన్నాయి. సమయం ఇస్తే ఇంకా గొప్పగా ఉంటాయి, ఇంకా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడు ఈ సమయంలో అంటే, చూడండి 27వ వర్షం మనం చదువుకున్నాం, అయిపోయింది. అయితే అండి ఒకటే ఓవరాల్గా ఆ సమయంలో ఆ యొక్క అపోస్తులైన శిష్యులైన ఆ దేవాతి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత, యేసయ్య వెళ్ళిపోయినాక పరిశుద్ధాత్మదేవుడు వారి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా అక్కడ వర్గాలు లేవు. దాదాపు యేసయ్య చనిపోయిన తర్వాత 600 సంవత్సరాలు అసలు ఎలా నడిచింది కథోలిక శ్రీసభ? ఎలా నడిచింది? యేసయ్య ఉపదేశాలు, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క వాక్యం ఎవరు విన్నారు? 3 సంవత్సరాలు యేసయ్యతో సహవాసం చేసిన బిడ్డలు విన్నారు. ఎవరైతే విన్నారో పేతురు, వీళ్ళందరూ కూడా అపోస్తులు, వారి యొక్క వాక్యం విన్న వారందరూ 3000 మంది మారారు, జ్ఞానస్నానం పొందారు. 5000 మంది మారారు, జ్ఞానస్నానం పొందారు. ఒకే విశ్వాసంలోకి వాళ్ళు వస్తున్నారు. అపోస్తుల కార్యం 11:21 అనుకుంటాను. అనేకులు విశ్వసించి ప్రభు వైపుకి తిరిగిరి, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక. అంటే ఏ విశ్వాసంలోకి వచ్చారు వాళ్ళు? కథోలిక విశ్వాసంలోకి వాళ్ళు వచ్చారు. ఎందుకు? అపోస్తులను మనం నమ్ముతున్నాము, పునీతుల్ని మనం నమ్ముతున్నాము. యేసయ్య పలుకులు పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడ్డాయి, అందుకే 73 పుస్తకాలు కూడా మనం చదవాలని నమ్ముతున్నాము. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అని మనం ఈ యొక్క కథోలిక శ్రీసభ నుంచి వేరైపోయి బయటికి వెళ్ళిపోయిన మార్టిన్ లూథర్ గారు ఇంకో గొప్ప పని కూడా చేశారు అయ్యగారు. ఆ పని ఏంటంటే, అక్కడ ఆల్రెడీ సిస్టర్లలో నర్సులలో ఉన్న ఒక స్త్రీని బయటికి పిలిపించుకొని మరి పెళ్లి చేసుకొని మరి ఆమెతో సహజీవనం గడిపి ఉన్నారు అయ్యగారు. ఇది పాస్టరయ్య అనేది ఏర్పడింది. అంటే 600 సంవత్సరాలు దేవుడు చేసిన పరిచర్య, 600 సంవత్సరాలు బిడ్డలు రక్తాడు చిందించారు. ఆ యొక్క 3 శతాబ్దంలో, మొట్టమొదటి 3 శతాబ్దాలలో అంటే 100, 200, 300 సంవత్సరాలు ఆ యేసయ్య ఏవైతే ఓవరాల్గా వాళ్ళకి చెప్పారో, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగొచ్చినప్పుడు బైబిల్ లేదప్పుడు, పుస్తకాలు లేవప్పుడు, కాగితాలు లేవప్పుడు, ఎక్కడ రాసుకున్నారు? వాళ్ళు హృదయంలో రాసుకున్నారు. అందుకే దేవాదేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీకు సమస్త విషయమును గుర్తు చేస్తుంది. లూకా 12:12 ఆ గడియలో మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మదేవుడు మీకు నేర్పిస్తాడు. ఎందుకన్నాడు యేసయ్య ఈ మాట? ఫ్యూచర్ గురించి దేవుడికి తెలుసు, భవిష్యత్తు గురించి దేవుడికి తెలుసు. అయితే మీరు బైబిల్ చదవండి, అయిపోతుంది. బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా బట్టిఫై చేసి మీరు ప్రపంచానికి వెళ్ళి బోధించండి అని యేసయ్య చెప్పలేదు.
భవిష్యత్తు దేవుడికి తెలిసినప్పటికీ ఏమన్నానంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీకు సమస్త విషయంలో అర్థమవుతాయి, అప్పుడు బోధించండి అన్నాడు యేసయ్య. ఎందుకు? 3 సంవత్సరాలు ఎవరిని చూశారు? యేసయ్యను చూశారు, దేవుని చూశారు. వాళ్ళు 3 సంవత్సరాలు ఎవరి మాటలు విన్నారు? యేసయ్య పలుకులు విన్నారు. ఎవరి స్వరాన్ని విన్నారు? దేవుడి స్వరాన్ని విన్నారు. ఏ ఒక్క టీచింగ్స్ విన్నారు? ఏ ఒక్క బోధన వాళ్ళు ఆలకించారు? యేసయ్య నిజమైన సత్యమైన బోధన వాళ్ళు విన్నారు. కాబట్టి అవి తప్పిపోకుండా వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నప్పటికీ, అనేక మంది వచ్చి చచ్చిపోతున్నప్పటికీ, చంపేస్తున్నప్పటికీ, సింహాలకి వేసినప్పటికీ, రక్తమే ఏరులై పారుతున్నప్పటికీ కూడా రాస్తూనే చచ్చిపోయారు. కానీ ఎక్కడా కూడా దేవుని దూషించిన వాళ్ళు ఎవరూ లేరు కనతలిన కథోలిక శ్రీసభలో. పంచగాయాలు ఊరికే వస్తాయా? మోకాల నొప్పులేస్తే నేను 21 రోజులు తట్టుకోలేకపోయాను. ఏంటయ్యా ఇది పస్సంతా ఫామ్ అయింది, ఏందయ్యా ఇది ఆపరేషన్ చేస్తారా ఏంటి? మా ఆయన చూసి దడుచుకున్నాడండి. లిటరల్ చెప్తున్నాను నేను. ఒక మనిషి ఒక అవయవంలో గింత నొప్పొచ్చి, గింత బ్లడ్ అంతా జామ్ అయినట్టు, గింత ఏమంటారండి దాన్ని, చీమంతా ఫామ్ అయినట్టు మోకాలు మొత్తం వాచిపోతే, వామ్మో జోష్న ఏం చేస్తున్నావు పిచ్చిదానా, హాస్పిటల్కి వెళ్ళాలని మా ఆయన అంటే, నేను అన్నాను యూకే లైవ్ చూస్తాను, రేపటి వరకు ఆగయ్యా, యూకే లైవ్ చూస్తానన్నా నేను. ఆ రేపు అనేది వచ్చింది. అడరేషన్ షాపులకు వెళ్ళినప్పుడు, ఇది సాక్ష్యం అండి, అడరేషన్ షాపులకు వెళ్ళి ఎందుకో దేవుడు ఇప్పటివరకు చెప్పమని చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అడరేషన్ షాపులకు వెళ్ళినప్పుడు నేను ఒకటే అన్నాను, నా వల్ల అవ్వట్లేదు తండ్రి, నా వల్ల అవ్వట్లేదు, కానీ నీ చిత్తం అయితే భరిస్తానని. ఇదే ఒక రైట్ లెగ్ మీద మోక నుంచి ప్రీస్ల కోసం ప్రార్థిస్తున్నప్పుడు, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన చేస్తున్నప్పుడు జపమాల అమ్మ అన్నది, నువ్వు నమ్మమ్మా, నేను ఇస్తాను స్వస్థత, అందరి కోసం ప్రార్థన చేస్తున్నా కరెక్టే, నువ్వు నమ్ము అనింది. దివ్య మనస్సు దగ్గరికి వెళ్ళి అయ్యా అని ఈ కాల్ సబ్మిట్ చేశాను నేను. నీ చిత్తం అయితే నాకు స్వస్థతని నేను భరించలేకున్నాను, 21 రోజుల నుంచి నా వల్ల కావట్లేదు తండ్రి అని అన్నప్పుడు, నెక్స్ట్ డే ఈవినింగ్కి మొత్తం వాపు తగ్గిపోయింది. ఆ నెక్స్ట్ డే నొప్పే లేదు. ప్రీవియస్ డే మా ఆయన అన్నాడు, ఏంటిది, నేను సాక్ష్యం చెప్పిస్తానండి మీరు నమ్మకపోతే. నేను అది మొత్తం చీము ఫామ్ అయ్యి గడ్డలాగా ఫామ్ అయ్యి అసలు కాలు పెడితే చచ్చిపోతానేమో అనే ఫీలింగ్. ఈ చిన్న బాధకే తట్టుకోలేకపోతున్నాం కదా మనం. చిన్న రక్తపు చుక్క కూడా బయటికి రాలేదు కదా నీకు నాకు, జస్ట్ నొప్పి అంతే. ఆ బిడ్డలకు అలా కాదమ్మా. సింహాలు బయటికి వచ్చినప్పుడు వారిని అక్కడ ఆ సభలో వేసినప్పుడు, ఆ యొక్క హతసాక్షులుగా, వేదసాక్షులుగా, మతసాక్షులుగా నిలబడిన అపోస్తులు వారి యొక్క మరణాలు మామూలుగా లేవు. ఒక సింహం ఇక్కడి నుంచి వస్తుంది, తల తీసుకుపోతుంది, ఇక్కడి నుంచి ఇంకొక సింహం వస్తుంది, కాలు తీసుకుపోతుంది. స్త్రీలైతే ఇంకా ఘోరం. ఆ యొక్క స్తంభాలకి కట్టేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, అక్కడ బట్టలు విప్పదీసినప్పుడు కనబడిన ఆ యొక్క బాడీ పార్ట్స్ మొత్తం కనబడుతున్నప్పటికీ కూడా వ్యభిచారం చేసి చంపేస్తే వారి పాపంలో పడిపోతారని ఆనాడు ఉన్న రోమా సామ్రాజ్యం ఎన్నో ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో కూడా ఆ స్త్రీ ఎవరైతే చనిపోయి ఉన్నారో అండి, పునీతులు చాలామంది ఉన్నారు స్త్రీలు, అప్పటికి కూడా వాళ్ళు పాపంలో పడలేదు తెలుసా. వ్యభిచారం చేసినప్పుడు వారి యొక్క బాడీస్ ద్వారా. ఎందుకు? వారికి డిజైర్ లోపల లేదు. లోపల నా హృదయం నుంచి వస్తుంది పాపం ఎప్పుడైనా, వారి హృదయం నుంచి ఆ పాపము రాలేదు. హృదయం నిష్ఠగా ఉంది, పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడ్డారు. కాబట్టి ఇది శరీరము నిష్ప్రయోజనము, కానీ ఆత్మ శక్తివంతమైనది. ఆత్మతో చేయలేవు కదా వ్యభిచారము, హృదయంతో చేయలేవు కదా వ్యభిచారము. మనం చేస్తున్నది అక్కడే తప్పులు, హృదయ తలంపులు. కాబట్టి వారి మరణాల గురించి మాట్లాడుకోవడానికి కూడా మనకు అర్హత లేదు కానివ్వండి. ఇప్పుడు వచ్చిన మార్టిన్ లూథర్ పెట్టిన వర్గానికి వెళ్తావు, వెళ్ళు, ఒక్కరు చూపించు నాకు, ఏ బిడ్డ చచ్చిపోయిందో నీకోసం నా కోసం ఒక్కరు చూపించమ్మా. కథోలిక శ్రీ సభలో కాకుండా వాళ్ళ దగ్గర ఎంతమంది చచ్చిపోయారు ఒక్కసారి చూపించు నాకు. ఎందుకు చచ్చిపోవాలండి నీకోసం నా కోసం వాళ్ళు? పరిశుద్ధమైన గ్రంథం చూస్తే ఎందుకండి నువ్వు పారిపోతున్నావు? పరిశుద్ధమైన గ్రంథం వారి యొక్క పరిశుద్ధమైన రక్తం మీద రాసింది. ఈరోజు కిందన్న వాచ్మెన్ అక్క వచ్చి అంటుంది, జోష్న వాష్రూమ్ ఒక 2-3 గంటలు వాడద్దు, దయచేసి చూసుకో, కింద అది లీక్ అయిందని చెప్తుంటే, ఓ దేవా 2-3 గంటలు ఎలా వాష్రూమ్ పోకుండా ఉండేది. దేవుడు అన్నాడు, ఎందుకు అన్ని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తావు, వచ్చి బైబిల్ ఓపెన్ చేయన్నాడు. దీనికి బైబిల్కి సంబంధం ఏముందయ్యా అని ఆలోచిస్తున్నాను నేను. ఆ సమయంలో బైబిల్ చదువుతూ మర్చిపోయాను, వాష్రూమ్ వచ్చేది కూడా అర్థం కాలేదు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఆ బిడ్డలకి ఏం జరుగుతుందో శరీరం మీద, ఎలా చచ్చిపోతున్నారో కూడా అన్నీ తెలుసు, నొప్పి తెలుసు, కానీ పాపాన్ని అనుభవించలేదు వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు కూడా. పరిశుద్ధమైన మన తండ్రి వైపు చూసే స్టెఫెన్ ఏం చేశాడు? రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు
పరలోకం వైపు చూసి యేసయ్య నిలబడి ఉన్నాడు, నేను చూస్తున్నాడు మనుష్య కుమారుని అన్నాడు. ఈరోజు మనకి చిన్న చిన్న బాధలు వస్తే ఈ కొద్దిపాటి విశ్వాసాన్ని కూడా మనం చూపించలేకపోతున్నామే. చచ్చిపోయేంతవరకు వద్దమ్మా, మనం అందరము బ్రతికే ఉన్నాం కదా. మనల్ని సమస్యలు ఏం చంపవండి, అస్సలు చంపవు. అవి చంపవు, అవి అసలే చంపవు. వాటికి అంత అధికారం లేదు. ఎందుకంటే సమస్తానికి అధికారుడుగా ఆ దేవాదేవుడు నిన్ను నన్ను చేశాడు కాబట్టి తప్పకుండా మన సమస్యలన్నీ మన కాళ్ళ కిందే ఉంటాయండి, మన మీద ఏలవవి. కానీ మనం చూసే దృక్పథం ఏదో తప్పు ఉంది. మరి ఏం చేయాలండి? ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది చూడండి. అపోస్తుల కార్యములు చివరిగా అయిపోయింది, ఇంకా ముగిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 38వ వచనం దగ్గర మనం చూస్తే అండి, అప్పటికి శిష్యులని వాళ్ళు కొట్టి బాధ పెడుతున్న సమయంలో, అప్పుడు ఆ సమయంలో ఒక సంఘ పెద్దన, విచారణ సభ పెద్ద లేసి అంటూ ఉన్నాడు, ఇదిగో వీరు చేయునది, అంటే అపోస్తులు చేసినది, వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును, కానీ దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాదు అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కలదు అని ఆ సభలో ఉన్న గమాలియేలు ఆ యొక్క సలహా ఇస్తున్నాడు ఆ సభలో ఉన్న వ్యక్తులందరికీ కూడా. మన సభలు ఇలా ఉంటాయి. కథోలిక శ్రీ సభలో పోపు కదులుతాడు. కథోలిక శ్రీ సభ మొత్తం ఒక నోటిఫికేషన్ వెళ్ళాలంటే పోపు దగ్గర నుంచి వస్తుంది ఆ లెటరు. అర్థమవుతుందండి? కానీ వర్గాలలో అలా కాదు. ఇప్పుడు నేనున్నానా, నేను ఒకటి చెప్పానా, ఇప్పుడు మనం 30 మందే పాటించాలి. అది బయటికి వెళ్ళదు, మొబైల్ నుంచి బయటికి వెళ్ళదు కాదు. కానీ పోపు అధికారం దేవుడిచ్చాడు కదా. కథోలిక శ్రీ సభ మొత్తం యూనివర్సల్ కదా, క్యాథోలిక్, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే మార్పులు చేర్పులు అది ఏదైనా రోమ్ అంటే అధికారం ఇచ్చిన పేతురు దగ్గర నుంచి పొందుకున్న అభిషేకం పొందుకున్న పారంపర్యంగా వస్తున్న కథోలిక సాంప్రదాయం అనబడుతున్న ఈ యొక్క కథోలిక శ్రీసభ నుంచి వచ్చిన అభిషేకం ఆ దేవాదేవుడు ఇచ్చాడు. దాని తర్వాత పేతురు నుంచే, ఆ యొక్క హైరార్కీ నుంచే మన మార్టిన్ లూథర్ గారు అభిషేకం పొందుకున్న తర్వాత, ప్రీస్ట్ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయి అదే అభిషేకాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు నన్ను నువ్వే తీసుకో. నీ బిడ్డ మీద నా బిడ్డ మీద కొంచెం ప్రార్థన చేసి ప్రేరాలు పెడితే హీల్ అవ్వట్లేదా? అవుతుంది కదా. మరి దాన్ని ఏమంటారు? విశ్వాసం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఇదే వాళ్ళు చేస్తున్నారమ్మా వర్గాలు. దానికి ఆశ్చర్యపోతావే, ప్రీస్టుల కన్నా గొప్పగా చేస్తున్నారని. లేదు, సత్యం లేదు అక్కడ. ఆ సత్యం బానిసల్ని చేస్తుంది, సత్యం స్వతంత్రుని చేస్తుంది. ఇది నేర్చుకోవాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. అండ్ అదేవిధంగా చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. వాక్యం కాదండి, ఆ దేవాదేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఇది మనందరికీ తెలియాలి. అదేంటంటే RCIA. ఇది వినండి, ఇప్పటివరకు వినకపోయినా ఇది వినండి దయచేసి. మన కనతలైన కథోలిక శ్రీ సభలో మనకు ఒకటి ఉంది, ఒక టీచింగ్ ఉంది. అదేంటంటే RCIA అంటాం. RCIA అంటే ఏంటంటే ద రైట్ ఆఫ్ క్రిస్టియన్ ఇనిషియేషన్ ఆఫ్ అడల్ట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మన కనతలైన కథోలిక శ్రీ సభలో మనము చిన్నప్పుడు పుట్టినప్పుడు మనకి తీసుకెళ్ళి జ్ఞానస్నానం ఇప్పిస్తున్నారు కదా, మన అమ్మ నాన్న ఇప్పిస్తూ ఉంటారు, మనం తీసుకుంటాం. అవునా? ఇది ఇన్ఫాంట్ బాప్టిజం అంటారు దీన్ని. మరి పెద్దగా అయిన తర్వాత కొంతమంది, ఇప్పుడు మన కథోలికులు కాకుండా వేరే వాళ్ళు ఉంటారు, అన్యులు ఉంటారు, లేదంటే వేరే వాళ్ళు ప్రొటెస్టెంట్ సహోదరి మననే తీసుకోండి. వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంలో వారికి జ్ఞానస్నానం ఇవ్వరు చాలామంది. మరి వాళ్ళు తప్పుదారి పడుతున్నట్టే కదా, అసత్యం వైపు వెళ్తున్నట్టే కదా. అన్యులు కూడా అటు వెళ్తే వాళ్ళు కూడా అసత్యం వైపు వెళ్తున్నట్టే కదా. కన్నతల్లి కథోలిక శ్రీ సభలోకి వారు రావట్లేదు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? వారు కథోలిక శ్రీ సభలోకి వాళ్ళు రావాలి అని అనుకున్నప్పుడు అన్యులైనా, పెద్దవాళ్ళైనా, 60 ఏండ్లైనా, 50 ఏండ్లైనా, 30 ఏండ్లైనా, చిన్నప్పుడు తీసుకున్న బాప్తిజం అని కాక ఇప్పుడు నేను దేవుని తెలుసుకున్నాను, నేను జ్ఞానస్నానం పొందుకోవాలనుకుంటున్నాను కనతలిన కథోలిక శ్రీ సభలో అనుకునే వారికి ఈ యొక్క RCIA అనే ఒక టీచింగ్, ఇది ఒక బోధన. ఇది మన ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్లో వాళ్ళు మన తండ్రి గారు పూల ఆంటోనీ గారు పర్మిషన్ ఇచ్చారు. అది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు అది మనందరి మధ్యలోకి వస్తూ ఉందండి. సో ఫాదర్ అలెక్స్ గారు చెప్పి ఉన్నారు. అది ఇంగ్లీష్లో టీచింగ్స్ ఉన్నాయి, అదేవిధంగా తెలుగులో ఒకవేళ టీచింగ్స్ కావాలంటే జోషా నేను మీకు హెల్ప్ చేస్తామని ఫాదర్ చెప్పారు లాస్ట్ టైం 2 వారాల ముందు నేను వెళ్ళినప్పుడు. అందులో ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి అష్లీ సార్ పనిచేస్తున్నారు కథోలిక శ్రీ సభ నుంచి.
ఆ బిడ్డకి పోలియో ఉన్నప్పటికీ కూడా పోలియోని కూడా పక్కకు పెట్టి కథోలిక శ్రీ సభలో సత్యమైన ఈ బోధనలు ముందుకు వెళ్ళాలి అని దయచేసి ముందుకు రండమ్మా అని ప్రతి వారం కూడా పిలిచి మరి సత్యమైన వాక్యాన్ని బోధిస్తూ ఆ బిడ్డలు మనకి ఇస్తున్న టీచింగ్స్ ఏంటంటే ఈ ఆర్సీఐ అంటే ఏం చేయాలంటే బాప్తిజమం పెద్దవాళ్ళకి ఇచ్చే ముందు కొన్ని క్రమశిక్షణ విధి విధానాలు ఉన్నాయి. అవి పాటించడానికి కొంచెం సమయం ఇవ్వాలన్నమాట వాళ్ళు. ఎందుకంటే కథోలిక శ్రీ సభలోకి రావడం అంటే సంపూర్ణమైన సత్యములోకి మనం వస్తున్నాం. సత్యము చాలా గొప్పది. దాంట్లోకి రావాలంటే క్రమశిక్షణ అనేది ఉంటుంది ఎవరికైనా. నేను ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే, పరీక్షల్లో మంచి టాప్ మార్క్స్ రావాలంటే క్రమశిక్షణగా మొట్టమొదటి నుంచి ఎగ్జామ్స్ వరకు కూడా మంచిగా చదవాలి. ఎగ్జామ్ ఉన్న రోజు పొద్దున్నేసి చదివితే కాదు అది. అట్లనే కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే మొట్టమొదటి నుంచి ఎలా పెరగాలి మనం, కథోలిక శ్రీ సభలో ఉన్న ఆ యొక్క విధి విధానాలు ఏంటివి, క్రమశిక్షణలో ఎలా ఉండాలి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఏంటి, మనం ఎలా దేవుడితో ఐక్యమవుతున్నాం, ఆ యొక్క 7 దివ్య సంస్కరణలు ఏంటి, ఆ యొక్క సాక్రమెంట్స్ ఏంటివి. పెళ్ళి అనేది సాక్రమెంట్, ఆ యొక్క ప్రీస్టే చెయ్యాలి, పాస్టర్ చెయ్యకూడదు, అది తప్పు, ముమ్మారు తప్పు. ప్రీస్ట్కి తప్ప పాస్టర్కి ఏ అధికారం లేదు. ఇట్స్ నాట్ ఫ్రమ్ అబౌవ్, పరలోక రాజ్యం నుండి వారికి ఆ అధికారం ఇవ్వలేదు దేవాదేవుడు. పాత నిబంధనలు అది అయిపోయింది. కొత్త నిబంధనలో అధికారం లేదు, ఎవరికీ లేదు. యేసయ్య కేవలం ఆ దేవాదేవుడే చెప్పాడు, అపోస్తలుకి ఇచ్చాడు. పేతురు కూడా పెళ్లి చేసుకున్నవాడు అన్నీ విడిచిపెట్టి వచ్చి యేసయ్యని ఫాలో అయినప్పుడు ఏం చెప్పాడు? సమస్తము విడిచిపెట్టి రావాలి. వాళ్ళు అభిషక్తులు. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అభిషేకము ఏదో కాపీ చేసుకొని నేను ప్రార్థన చేసుకుని అభిషేకంతో పోల్చుకున్నామనుకో పడిపోతాం ప్రియమైన బిడ్డ. అది దేవుడు ఇవ్వాలి అభిషేకం ఫ్రమ్ అబౌవ్. సో ఇట్ ఈజ్ ఇటర్నల్, శాశ్వతమైన అభిషేకం అది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి మీద గుర్తుపెట్టుకొని, మీకు చుట్టుపక్కల ఎవరైనా బిడ్డలు ప్రాటెస్టెంట్స్ వాళ్ళు, మన అన్యులు, అక్క నేను ఇలా రావాలనుకుంటున్నాను కథోలిక శ్రీ సభలోకి అంటే ఒక్క ఫోన్ కొట్టండి, నాకు సరిపోతుంది. లేదు చూసినా నువ్వు బిజీరా అంటే కనుక ఒక వాయిస్ మెసేజ్ అన్న చేయండి. ఆ బిడ్డలకి తెలుగులో కంప్లీట్గా అవగాహన నేను పొందుకున్న తర్వాత ఆ దేవదూత అయితే మనందరం షేర్ చేసుకొని ఆ బిడ్డలకు కూడా ఆ యొక్క సత్యాన్ని మనం బోధించుదాం. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.